హల్లెలూయా. దేవునికి స్తోత్రం అండి. మీకు అందరికీ నా వందనాలు చెల్లించుకొంచున్నానండి. దేవునికి కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు చెల్లించుకొంచున్నాను. ఈరోజు మన ధ్యానాంశం ఏంటంటే మరి ముమ్మారు ప్రార్థించిన వ్యక్తుల్ని ఒకసారి మనము లేఖనం ద్వారా తెలుసుకుందామండి. ముమ్మారు ప్రార్థించడం ఎంత మరి మేలుకరమో వాక్యం ద్వారా మనం చూసుకుందామండి. అంతకంటే ముందుగా ఒక చిన్న పాట అండి. కారుమోయిలు దారిలో కఠిన శిలల నేలలో వెలుగు విరుల వెలసి కనుల విందు సేయజాలునా కారుమోయిలు దారిలో కఠిన శిలల నేలలో వెలుగు విరుల వెలసి కనుల విందు సేయజాలునా కారుమోయిలో దారిలో ఇరుకులోయ నడుమలో కరకురాతి అడుగులో మరణ భయమునార్పివేయు కరుణ జలములూరునా కారుమోయిలో దారిలో కఠిన శిలల నేలలో వెలుగు విరుల వెలసి కనుల విందు సేయజాలునా కారుమోయిలో దారిలో ఎండిన ఎడారిలో మండుటెండ మేరలో మధుర వాయు తోటలో వీచి మనసు సేదీరునా కారుమోయిలో దారిలో కఠిన శిలల నేలలో వెలుగు విరుల వెలసి కనుల విందు సేయజాలునా కారుమోయిలో దారిలో. హల్లెలూయా. దేవునికి స్తోత్రం అండి. మరి చక్కని పాట విన్నాం కదండి. మరి వాక్యంలోనికి వెళ్ళిపోదామండి. ఈరోజు మన ధ్యానాంశం వాక్యాంశం ఏంటంటే మరి ముమ్మారు ప్రార్థించుట అనమాట. మరి ముమ్మారు మరి ఏ విధముగా ఎవరెవరు ప్రార్థిస్తున్నారో ఒకసారి లేఖనం ద్వారా తెలుసుకుందామండి. కీర్తనల గ్రంథము 55 అధ్యాయం 17 వచనం చూసినట్టయితే దావీదు మహారాజు గారు దినమునకు ముమ్మారు ప్రార్థించేటంటే ఎప్పుడంటే సాయంకాలమున ఉదయమున మరి మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకొందును ఆయన నా ప్రార్థన ఆలకించును అని లేఖనం ద్వారా తెలుసుకుంటామండి. మనం దావీదు మహారాజు గారు తనకున్న కష్టాన్ని బట్టి, తనకున్న బాధను బట్టి, తనకున్న వేదన బట్టి, తన శత్రువులలో నుండి ప్రభా ఏ విధముగా తప్పించుకోవాలో మరి ఆలోచించుకొనుచు మరి ఊరికే ఉండలేదు కానీ దేవునికి ముమ్మారు ప్రార్థించిండటండి. మనము ముమ్మారు కూడా దేవునికి ప్రార్థించినప్పుడు దేవుడు మన ప్రతి సమస్య నుండి కూడా మనల్ని విడిపించగల శక్తి గల దేవుడు అని మరి దావీదు మహారాజు గారు గ్రహించి దినం నాకు ముమ్మారు ప్రార్థించినట్టుగా మనము లేఖనం ద్వారా తెలుసుకుంటామండి. అంతేకాకుండా దానియేలు గారు కూడా దినము నాకు ముమ్మారు యెరూషలేము గోడ తట్టు తన కనులను పెట్టుకొని మరి ప్రార్థించిండట. తన కిటికీలు తెరుచుకొని యెరూషలేము గోడ తట్టు తన ముఖం పెట్టుకొని ప్రార్థించిండటండి. ముమ్మారు ప్రార్థించిండంటే మరి దానియేలు గారు ఎలాంటి కష్టంలో ఉన్నారంటే మరి దేవునికి వాళ్ళు రాజు యొద్ద తప్ప మరి ఆ మనవి ఎవరు కూడా ఏ దేవుని వద్ద ప్రార్థించకూడదని శాసనం ఉన్నప్పటికీ కూడా అట్టి శాసనము ఉన్నప్పటికీ కూడా ఆ శాసనమును మరి త్రోసివేసి ఆయన ఏం చేసినట్టు ఆ శాసనానికి కూడా భయపడకుండా దేవునికి ముమ్మారు ప్రార్థించిండటండి. మరి ముమ్మారు ప్రార్థించినప్పుడు దానియేలు గారు మరి ఏం జరిగిందంటే సింహాల గుహలో మరి ఆ రాజుగారు మరి సింహాల గుహలో వేసినప్పటికి కూడా మరి ఆ సింహాల గుహలో నుండి దానియేలును దేవుడు రక్షించిండనమాట. ఏ హాని జరగకుండా కూడా సింహాల నోళ్లను మూయించి దానియేలు గారిని బయటికి రప్పించిన విధానం మనం చూస్తామండి. మరి ఇదంతా దేని వల్ల జరిగిందంటే మరి కేవలము దేవునికి ముమ్మారు ప్రార్థించడం వల్లనే జరిగిందండి. అంతేకాకుండా మనము మరి పౌలు గారిని కూడా చూసుకున్నట్టయితే తనకు కలిగిన ప్రత్యక్షతలకు హెచ్చిపోకుండా నిమిత్తము ఆయన శరీరంలో ఒక ముళ్ళు ఉండేదటండి. ఆ ముళ్ళుని బట్టి మరి ఏ ముళ్ళో నాకైతే తెలియదు కాదండి. మరి శరీరంలో ఒక ముళ్ళు అటండి. అది జ్వరం కావచ్చు, లేకపోతే కంటి జబ్బు కావచ్చు, లేకపోతే ఇంకేదైనా కావచ్చు,
ఇంకేదైనా కావచ్చు. అలాంటి ముళ్ళు ఆయన శరీరంలో ఉన్నప్పుడు ఆయన ఏం చేసినట్టండి, ముమ్మారు ప్రార్థించినట్టండి. ప్రభువా మరి ఈ ముళ్ళు నుండి నన్ను కాపాడు నాయన, ఈ ముళ్ళు నా శరీరం లేకుండా చేయమని ప్రార్థించినప్పుడు మరి దేవుడు ఏం చేసినట్టండి, నా కృప నీకు చాలునని చెప్పిండటండి. దేవుడి కృప ఉంటే మనము ఎలాంటి శోధనలో నుండైనా మనం విడిపింపగలుగుతాం. కాబట్టి మరి పౌలు గారు కూడా ప్రార్థించినప్పుడు ముమ్మారు ప్రార్థించి అడిగిండట, ప్రభా నా శరీరంలో ఉన్న ముళ్ళు తీసివేయమని. మరి దానియేలు గారు కూడా మరి ముమ్మారు ప్రార్థించినప్పుడు సింహాల గుహలో నుండి విడిపించబడ్డాడు. మరి దావీదు గారు కూడా తనకున్న కష్టాన్ని బట్టి ముమ్మారు ఉదయమున, సాయంకాలమున, మధ్యాహ్నమున ప్రార్థించినప్పుడు దేవుడు తనకున్న కష్టంలో నుండి విడిపించినట్టుగా మనము లేఖనం ద్వారా తెలుసుకున్నాం కదండి. ఈ చిన్ని వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. మనమందరం కూడా మరి దేవుని సన్నిధిలో ముమ్మారు ప్రార్థించి మరి జయాన్ని పొందుకొని వారముగా మనం అందరం ఉండాలని నేను ఆశిస్తానండి. దేవుడి చిన్ని వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. అంతేకాకుండా మీరు ఈ వాక్యం ద్వారా బలం పొందుకున్నట్టయితే మరి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు అందరికీ నా వందనాలండి. గాడ్ బ్లెస్ యూ ఆల్.